మనకు సహాయం చేశాడు. ఈ సంవత్సరంలో దేవుడు మనకందరికీ సహాయం చేశాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తాం. డెఫినెట్గా దేవుడి సహాయం అనేది ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ద వెరీ ఫ్యాక్ట్ దట్ వీఆర్ అలైవ్ మనం అనేది వీ షుడ్ రియలీ థ్యాంక్ గాడ్ అండ్ ప్రైజ్ గాడ్. ఈ రోజుల్లో మనం యాక్చువల్గా చూసుకోవాలంటే వరల్డ్లో ఫ్రిక్షన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ ఇట్ కెన్ ఎక్స్ప్లోడ్ ఎనీ టైమ్ అన్నట్లుగా ఉంటుంది. మనకి గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే యుద్ధ వాతావరణం అనేది చాలా ఎక్కువ ఉంది. ఏ రోజు ఎప్పుడు ఏమవుతుందో అనేది మనకు తెలియదు, కానీ బట్ ఇట్స్ గాడ్స్ గ్రేస్ దట్ వీ హ్యావ్ బీన్ సర్వైవింగ్ సో ఫార్. ఇప్పటి వరకు దేవుని కృప వలన మనం భద్రంగా ఉన్నాం. అండ్ వీ హ్యావ్ సీన్ క్వైట్ ఎ ఫ్యూ డిఫికల్టీస్ అపార్ట్ ఫ్రమ్ ద కోవిడ్ which has caused a lot of problem in 2021, and since then and God's grace has been there on us. దేవుడు కృప మన మీద హెల్త్ విషయంలో, తర్వాత ఫైనాన్షియల్స్ విషయంలో, మిగతా అనేక విషయాల్లో దేవుడు సహాయం చేశాడు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మనం సిద్ధపడాలి. రాబోయే సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా మనం సిద్ధపడాలి. దానికి ఈ కాంటెక్స్ట్లో మనం చూసుకుంటే ఆ సమూయేలు అంత చిన్న వయసులో మరి మందిరానికి వచ్చాడు, మందిరంలో ఉన్నాడు. కానీ హౌ సూన్ ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెండ్? ఇప్పుడు వచ్చాడు, కొన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఏలి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత సంథింగ్ హ్యాపెండ్, రైట్? వాట్ హ్యాపెండ్? ఫిలిస్తీన్లు దాడి చేశారు. ఫిలిస్తీన్లు దాడి చేసి వాళ్ళు ఏం తీసుకెళ్ళిపోయారు? దే హ్యావ్ టేకెన్ ద ఆర్క్ ఆఫ్ కవనెంట్ ఆఫ్ గాడ్, దేవుని నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అది తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మందిరంలో బలులు లేవు, ఇంకేమీ లేవు, ఇంకేం జరగట్లా. సమూయేలు అయితే ఉన్నాడు, కానీ మందిరంలో ఏం జరగట్లా, ఎందుకంటే నిబంధన మందసం అనేది వాళ్ళ దగ్గర లేదు. ఎన్ని సంవత్సరాలు ఆ విధంగా సమూయేలు అక్కడ ఉన్నాడు అనే విషయం. ఇదన్నీ ఎందుకోసం గమనించాలంటే హౌ ఇస్ దర్ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ అనేది మనం గమనించాలి. ఓకే, వర్స్ 2, చాప్టర్ 7 వర్స్ 2. మందసము కిరియత్యారీములో 20 సంవత్సరాలు ఉందంట. 20 years there were no sacrifices. Children of Israel, people of Israel, they were not able to come to the Lord. దేవుడి దగ్గరికి రావడం అనేది, దేవుని మందిరానికి రావడం అనేది, బలులు అర్పించడం అనేది ఇవన్నీ జరగట్లేదు 20 years. సో they were really thirsty for the Lord. దేవుడి కోసం అనేది వాళ్ళలో దాహం అనేది పెరిగింది. They have been living away from God. అప్పటి వరకు మోషే సమయంలో దేవుడు మందిరాన్ని కట్టి తర్వాత బలులు అనేవి జరుగుతూ ఉన్నాయి, రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ ఊర్ల నుంచి దేవుని మందిరానికి, యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి 3 నెలలకోసారి పండగలు జరిగినప్పుడల్లా వచ్చేవాళ్ళు. కొన్ని బలులు అర్పించేవాళ్ళు. దేవుడి సన్నిధికి వచ్చి కొన్ని బలి అర్పించి మేము చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం జరిగిందనే నమ్మకంతో మళ్ళా తిరిగి వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైతే మందసం లేదో, when there is no ark, when there are no sacrifices, when there is house of God is not functioning, then people of Israel, they have felt that the lack of presence of God or emptiness in their lives. That's why what happened, verse 2, ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా అంటున్నారు. So let us look back into the year 2025. How far have you been away from the Lord? దేవునికి ఎంత దూరంగా వెళ్ళిపోయావు అనే విషయం మనం గమనించాలి. మనకి బలులు ఇవన్నీ కనుక చూసుకోవాలంటే, యాక్చువల్గా చెప్పాలంటే మనం బైబిల్ చదవడం, కొంచెం ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా ఒక రకంగా మన ఆత్మ సంబంధమైన బలుల్లాగా ఉంటాయి. సో పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, దే వర్ స్టేయింగ్ అవే వితౌట్ హ్యావింగ్ దోస్ సాక్రిఫైసెస్. అండ్ ద క్వశ్చన్ దట్ ఐఎమ్ ఆస్కింగ్ నౌ ఈస్ దట్ in the year 2025, how much time have you spent in reading the word of God? How much time have you spent in prayer? అనేది మనం చూసుకుంటే, can you really say that you were close to the Lord or you were far away from the Lord? As an individual, వ్యక్తిగతంగా మనం చూసుకోవాలి. This is what we have to really examine. Am I really far away from the Lord? దేవునికి దూరంగా ఉన్నానా, దేవుడికి దగ్గరగా ఉన్నానా అనే విషయం మనం పరిశీలించుకోవాలి. సో దేవుడికి దగ్గరగా వచ్చేటట్లు మనం జాగ్రత్త పడితే అప్పుడు బాగుంటుంది.